పిఎస్ఆర్ పసుపులేటి సుధాకర్ అన్న గారికి ఇక్కడ మీడియా సమావేశం ప్రశ్నించడానికి అందరు రావడానికి కారణం ఏమిటంటే అందరూ పోటీలో లేరు అనే దాన్ని చాలా ప్రయోగం చేస్తున్నారు పెద్దోళ్ళందరూ. అన్న అయితే ఇండిపెండెంట్కైనా పోటీ చేసేదేను, చాలా మంచి నాయకుడు, బీసీ కమ్యూనిటీలో ఉండాల్సిన వ్యక్తి కాబట్టి మేమందరం కూడా పార్టీలోకి రావడానికి అందరం అంగీకరించాము. పోటీలో ఉండేది ఏదేదో దుష్ప్రయోగాలు చేస్తారు, అవన్నీ ఏమనుకోకుండా ప్రజలందరూ మన బీసీ నాయకుడు కావాలనే దానికి అందరం కోరుకొని ఈరోజు అందరం ఇక్కడికి వచ్చాం కాబట్టి అందరూ చేయాలని కూడా చాలామంది పార్టీలకు కూడా వచ్చేదానికి ఉన్నారు. కొన్ని అధికార పార్టీలు కొంతమందిని ఇబ్బంది పెడుతున్నారని ఆలోచనలో కూడా ఉన్నారు కాబట్టి మేము పసుపులేటి సుధాకర్ అన్నని ఒక బీసీ నాయకుడు చాలా ప్రయోగాలు చేసి ఉన్నాడు. మా ఊరుల్లో కూడా గ్రామాల్లో ప్రతి ఊరికి ఒక 2.5 లక్షల రూపాయలు వచ్చి ఒక లైట్ వేయించున్నాడు. దేవస్థానాలకి 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చున్నాడు. చాలా ప్రయోగాలు చేశాడు. అదే ఏనుగుల బాయిలో ఒక 13 లక్షలు పెట్టి ఒక అబ్బాయికి దెబ్బతింటే ఆ డబ్బులు కూడా ఎవరు ఇలా కొంతమంది అధికార పార్టీలు ఇంకో పార్టీలు 10,000 5,000 ఇచ్చారు. ఒట్టూరు 13 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చున్నాడు. చాలా మంచి వ్యక్తి. ఈసారి బీసీ నాయకుడిని కావాలని ఎన్ని అభివృద్ధులు చేస్తాడని గెలిపించుకునేదానికి మేమందరం కూడా కృషి చేస్తాము. అలాంటి వ్యక్తి బీసీలో ఉండాలంటే మా అందరికి చాలా మంచి వ్యక్తి అనుకొని అందరం వేరే పార్టీల నుంచి కూడా ఇక్కడికి వచ్చి అందరం మా సాయ శక్తులు కృషి చేస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. చేరిన పెద్దలందరికీ నమస్కారం, మీడియా మిత్రులందరికీ నా వందనాలు. ఇప్పుడు నేను ప్రధాన పార్టీలో నుంచి తెలుగుదేశంలో 10 సంవత్సరాలుగా ఉండి అక్కడ నేను ఏం చేయాలన్నా ప్రతిదానికి వ్యతిరేకం, ప్రతిదానికి ఏదో ఒక ఇబ్బంది. సుధాకరణ చేసిన కార్యక్రమాల్లో ప్రతిదీ వింటున్నాను, చూస్తున్నాను. సుధాకరణ చేసిన కార్యక్రమాలకి నేను చిత్తశుద్ధితో అన్నగారిని గెలిపించుకోవడానికి ప్రధాన పార్టీ అయిన తెలుగుదేశం పార్టీని వదిలి మన సుధాకరణ నాయకత్వాన్ని బలపరచడానికి సుధాకరణ కాడికి వచ్చాను. ఆయన చేసిన కార్యక్రమాలు వీధి లైట్లు అయితేమి, గుళ్ళకి బళ్ళకి ఇచ్చిన దాన ధర్మాలు, ఆయన దగ్గర ఉన్న ప్రతి కార్యకర్తని నిలబెట్టే విధానం అన్నీ చూసి నేను ఆకర్షవంతులయ్యి మన సుధాకరన్నని శక్తి వంచన లేకుండా ఏదో విధంగా ఎలాగైనా సరే సుధాకరణ గెలిపించే దాంట్లో నా వంతు సహాయం నేను పూర్తిగా బాధ్యత వహిస్తానని మన మీడియా మిత్రులందరి ముందు ఒప్పుకొని పెద్దలందరికీ కృతజ్ఞతలు. మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. నా పేరు ఎల్లు సాల్మరాజు, అల్లూరు మండల సమన్వయకర్తని, బడుగు బలహీన వర్గాల నాయకుడు, విద్యా వైద్య ప్రదాత, అట్టడుగు వర్గాల ఆశాజ్యోతి, పేదల పాలిటి పెన్నిధి, శ్రీ పిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత శ్రీ పసుపులేటి సుధాకర్ గారికి, అదేవిధంగా కావలి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ పసుపులేటి వెంకటేశ్వర గారికి, ఇక్కడ కూర్చున్నటువంటి నా సాటి సోదరులందరూ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసేస్తున్నాను. బలహీన వర్గాల అభ్యర్థి శ్రీ పసుపులేటి సుధాకర్ గారు ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలన్నీ కూడా కొన్ని ఏరియాల్లో సుధాకర్ సార్కి సైలెంట్గా ఓటింగ్ పడేదానికి కూడా ఎక్కువ ఆస్కారం ఉంది. ఎందుకంటే ప్రస్తుతానికి ఉన్నటువంటి రాజకీయ పార్టీ మీకు తెలుసు ఎంత ప్రవర్తంగా ఉంటుందో. బయటపడిపోతే రావాల్సిన పెన్షన్ కానీ, అమ్మ ఒడి కానీ, నాయన దీపం కానీ ఇలాంటివన్నీ కూడా కొన్ని కట్ చేస్తూ ఉన్నారు. కొన్ని ఏరియాల్లో మా పిల్లగాలు పెట్టి తిప్పిస్తూ ఉన్నాం అల్లూరు మండలంలో కూడా. కానీ అందరూ చాలా సానుకూలత చూపిస్తూ ఉన్నారు. చాలా మంచోడు. కరోనా సమయంలో కూడా కొన్ని కోట్లు ఖర్చు పెట్టి కూరగాయల కాడి నుంచి బియ్యం దాకా అన్నింటికి పంచాడు. అదేవిధంగా కోస్టల్ బెల్ట్ ఏరియాలో కూడా కొన్ని లైట్లు, ఒక్కొక్క లైట్ వచ్చి 1,30,000, మన సోదరులు చెప్పినట్టు 1,35,000 అవి కానీ 2 లక్షలు దేవాలయాలకు కానీ చర్చిలకు కానీ వీటన్నిటికి కూడా అడగంగానే పేరు కూడా వేసుకోకుండా
దాన ధర్మాలు చేస్తున్నారు. మనమంతా అన్ని కులాలు బహుజనులైనటువంటి మనమంతా కూడా ఆయన ముందుండి ఆయన కోసం కష్టపడి ఆయన్ని గెలిపించుకునేదాకా మనం పోరాటం చేయాలి. ప్రతి ఒక్కరూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలన్నింటిని కూడా మనం దరిచేర్చుకొని ప్రతి ఒక్కరిని కాపాడుకుంటూ ప్రేమతో పూర్వకంగా మనమంతా వాళ్ళని దగ్గరికి చేర్చుకుంటూ వాళ్ళ ద్వారా ఒక 10 మందిని ముందుకు తీసుకుపోతా ఈ విధంగా మన సుధాకర్ సార్ని రాబోయే రోజుల్లో ఈ 2-3 నెలల్లోనే బాగా విస్తృతంగా తిరిగి మనమంతా గెలిపించుకుందామని మీకు అందరికీ మా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముందుగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే ఇక్కడ ప్రెస్ మీట్కి వచ్చినటువంటి పిఎస్ఆర్ అభిమానులు, పిఎస్ఆర్ శ్రేయోభిలాషులు అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం కారణం ఏంటంటే పిఎస్ఆర్ సుధాకర్ గారి ఆదేశాల మేరకు మా కావలి ఆఫీసులో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. మీకు గతంలో జరిగిన విషయాలన్నీ కూడా మీ అందరికీ తెలుసు. మేము బీజేపీలో ఉన్నాము, బీజేపీలో నుంచి వేరే తెలుగుదేశంలోకి ఎన్నెన్నో కార్యక్రమాలు అన్నీ చేసాము, మీ అందరికి కూడా తెలుసు. కానీ అన్నీ వదిలిపెడితే మొన్న సభ పెట్టాం భారీగా. ఈ 35 సంవత్సరాలు నాకు తెలిసిన కాడి నుంచి నేను 7 సార్లు ఎలక్షన్లో ఓటేస్తున్నాను, ఎంతోమంది ఎమ్మెల్యేలు చూశాను. అలాంటి ఒక అధికారంలో ఉండేటువంటి ముఖ్యమంత్రి పెట్టేటువంటి సభని ఒక్క బస్సులేటి సుధాకర్ గారు 2 రోజుల్లో సభ అనేది కండక్ట్ చేసి దిగ్విజయంగా 40,000 మంది జనం వచ్చారు. మీరు అందరికీ తెలుసు. అది పెట్టిన తర్వాత కొన్ని మా సొంత పనులతోటి సుధాకర్ గారు వాళ్ళ పాపది ఫంక్షన్ అయితే ఆయన వెళ్ళారు. ఇక్కడ కొంతమంది వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకోకుండా సుధాకర్ వెళ్ళిపోయారు, నిలబడతలేదు అన్ని ప్రతి గ్రామంలో చెప్పడం జరుగుతుంది. మేము మా సోదరుడు సుధాకర్ గారు రక్త పొట్టు వరకు ప్రజల కోసం ఆయన శ్రమించి పనిచేస్తారని చెప్పడం జరిగింది. నాకు పెట్టాడు. ఆయన ఈ నియోజకవర్గాన్ని ఆయన నిద్రపోయేటప్పుడు కూడా ఈ నియోజకవర్గం అనే తపన పడుతున్నాడు. ఆయన ఇక్కడ రావాల్సిన అవసరం కూడా లేదు. అదే తెలంగాణలో పోటీ చేస్తే ఆయన గెలిచి అక్కడ ఉంటాడు. కానీ చిన్న స్థాయి నుంచి ఒక మారుమూల పల్లెటూరు నుంచి ఆయన అంత ఎత్తుకు ఎదిగి మళ్ళా ఇక్కడ వెనక్కి వచ్చి అంటే మా సోదరుడని చెప్పడం కాదు, వాస్తవాలు చెప్తున్నాను. ఆయన అలాంటి తపన అంతకంటే కూడా ఆయన భాగస్వామి సుగుణమ్మ గారు చాలా ఆయన కంటే 2 గంటలు ఎక్స్ట్రా పనిచేస్తుంది. ఎవరైనా 90 మంది 80 మంది డబ్బులన్నీ ఖర్చు అయిపోతున్నాయి, ఇవన్నీ మీరు పాడు చేస్తున్నారు అంటారు. కానీ ఆ టన్ను మాకంటే కూడా అదే నాకైతే విచిత్రం అనిపిస్తుంది. నాకంటే ఆమె మేము 12 గంటలకు పడుకుంటాం, 2 గంటలకు పడుకుంటుంది. ఆ విధంగా వాళ్ళిద్దరు ఈ నియోజకవర్గంలో పేద ప్రజలకి బడుగు బలహీన వర్గాలు అన్ని జాతుల్లో కూడా అన్ని కమ్యూనిటీలో పేదవాళ్ళు ఉంటారు. ఆ పేదవాళ్ళందరూ కూడా వాళ్ళందరూ శ్రమ చేయాలని పట్టుదలతో ఉన్నారు. మేము తగ్గేదైతే లేదు. ఇలాంటి వ్యక్తి మళ్ళా మన నియోజకవర్గంలో పేదవాళ్ళల్లో అలాంటి వ్యక్తి రారు. మీరందరూ కూడా గమనించి ఈ నియోజకవర్గంలో ఈ కళ్ళబొల్లి మాటలు వినకుండా ఈ సుధాకర్ గారిని మనం గెలిపించుకుంటే రాబోయే రోజుల్లో కావలి బ్రహ్మం గారు చెప్పినట్టుగా కావలి కనకపట్నం అయిద్దని ఆ రోజు చెప్పారు. అదే ఖచ్చితంగా అవద్ది. సుధాకర్ గారిని గెలిస్తే మీరు పొయ్యి మీద నుంచి పెనుగులో నుంచి పొయ్యి మీద పడినట్టు అయిపోయింది ఇప్పుడు పరిస్థితి. పొయ్యి మీద తిరగేసుకోవచ్చు అట్టునే. ఈ పొయ్యిలో పడితే మడత పడిపోయాం. ఎందుకంటే పార్టీకి ఓకే, పేర్లు వద్దు, అందరికి మీకు తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. ఒకరి పేర్లు మనం చెప్పకూడదు. పార్టీ తల్లి తండ్రి లాంటిదే పార్టీ. కానీ మనం గౌరవించాలి, పార్టీని గౌరవించాలి, మన తల్లిదండ్రులను కూడా గౌరవించాలి. అట్లానే మన బిడ్డకి గుడ్డి బిడ్డను పెళ్లి చేస్తామా? చెయ్యం కదా. ప్రజలందరూ కూడా ఈ పార్టీలో జెడ్పీటీసీ ఉన్నారు, ఎంపీటీసీ ఉన్నారు, వార్డు మెంబర్లు ఉన్నారు. మాకు పోస్తే రక్తమని అంటారు. అలాంటి వాళ్ళందరూ 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి అక్కడ ఆయన ఏమేమి పని చేశారో అందరూ తెలుసు. అలాంటి ఏ అధికారం లేకుండానే ఆయన ఇంత రోడ్లు వీళ్ళు ఏనుగులపై రోడ్డు చూస్తే ఒక దారుణం, బ్రాహ్మణ రోడ్డు చూస్తే ఒక దారుణం, ఇలాంటివి చెప్పుకుంటే పోతే చాలా ఉన్నాయి. అలాంటి వ్యక్తుల్ని మీరు పార్టీలో పెద్దవాళ్ళు సీనియర్లు అందరూ ఉండి ఎందుకు ప్రశ్నించకూడదు? అంటే మా సీటీలో మేము చెప్పలేదు. ప్రజల గురించి, మంచితనం గురించి, ప్రజలు ఏ విధంగా ముందుకు పోవాలని దాని గురించి ఆలోచించి మీరు అందరూ కూడా
వాళ్ళ అధిష్టాన దృష్టికి తీసుకెళ్ళాలి. ఏమి తీసుకుపోకుండా ఏదో గుడ్డెత్తి చేలో పడ్డట్టుగా ఎవరికి ఇచ్చేది చేస్తే రేపు వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు కదా అక్కడ చూసేది, మనం దెబ్బతినేది. ఈ చెంపలు పూర్ణ గుడలు వాసినట్టు వాసిపోతాయి. అదేవిధంగా మేము గ్రామీణ వైసీపీ ప్రతిపక్ష పార్టీ, అధికార పార్టీ, ఈ గ్రామాలు ఏ విధంగా మేము అడ్డుకున్నాం మీ అందరూ తెలుసు. ఏ విధంగా మాఫీ చేశారో తెలుసు. ఇసుక, నీళ్లు, మంచి చెడ్డ ఏ విధంగా చేశారో మీ అందరూ తెలుసు. అవన్నీ చెప్పుకుంటా పోతే ఒకరిని మనం చేసేదో చెప్పాలి. మేము 2024లో పసుపులేటి సుధాకర్ గారిని మీ అందరూ ప్రజలు ఆశీర్వదించి ఆయనకి మంచి అవకాశం కల్పించి మన భావితరాల పిల్లలకి, మన భావితరాలకు మన నియోజకవర్గం ఆదర్శంగా ఉండాలని ప్రజలందరూ కోరుకుంటా ఉన్నాం. అలాగే ఆయన ఒక కాన్సెప్ట్ ఉంది. ఈ నియోజకవర్గంలో ఆయన గెలిస్తే విద్య, వైద్యం, ఆరోగ్యం ఈ 3 కాన్సెప్ట్లో ఆయన అప్పుడు కూడా చెప్పారు, గెలిస్తే న్యాయం చేస్తా, ఓడిపోతే సహాయం చేస్తా అన్నాడు. కరోనాలో ఎవరు చేయనటువంటి సాహసం, ప్రాణాలకు తెగించి మాస్క్ వేసుకొని ఒక్కరు కూడా బయటికి రాల. డబ్బులు మన కూరగాయలు ఇచ్చింది, పప్పులు ఇచ్చింది అన్ని కాదు, ప్రాణాలకు తెగించి 3 నెలలు ఈ నియోజకవర్గంలో కొన్ని లక్షలు ఖర్చు పెట్టాం. ఆయన ఒకటే సిద్ధాంతం, ఈ చేతితో మనం సహాయం చేస్తే ఈ చేతి కూడా తెలియకూడదనే స్వభావం కలిగినటువంటి వ్యక్తి. ఆయన్ని మనం గెలిపించుకుంటే ఇప్పుడు 10 రూపాయలు ఇచ్చే పలకలు అంతకుముందు ఇప్పుడుండే ప్రజెంట్గా తెలుగుదేశంలో పోటీ చేశానా పలకలు ఇచ్చేది పెద్ద ప్రచారం చేసుకుంటారు. మీ అందరూ తెలుసు. మేము వల్ల కాదు, నన్ను కూడా అంటాడు, ఆయన కోపడతాడు. ఏమని, నువ్వు ఎందుకు చెప్తావు అంటే, చెప్పకపోతే ఎట్లా రాజకీయంలోకి వచ్చిన తర్వాత మనం చేసిన పని చెప్పుకోవాలి. ఆయనకు అది నచ్చదు. అలాంటి వ్యక్తిని మనం కావాలి ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని కోరుకుంటా ఉన్నా. ఏదైనా చిన్న నియోజకవర్గంలో అందరూ కూడా వీళ్ళు మాటలు వినకుండా మాకు మంచి సుధాకర్ గారికి ఒక అవకాశం కల్పించి గెలిపిస్తారని ప్రజల్ని కోరుకుంటున్నాం. సింహం వేటాడే దాంట్లో ఒక 4 అడుగులు వెనక్కేస్తుంది. వెనక్కేసి తిరిగి మళ్ళీ ఆయన కొట్టిందంటే కుంభస్థలాన్ని కొట్టి వేటాడుద్ది. అలాంటి వ్యక్తే పసుపులేటి సుధాకర్ గారు. ఆయన రోజుకి సింహం 20 గంటలు పడుకుంటుంది, 4 గంటలే వేటాడుద్ది. అలాంటి వ్యక్తిత్వం కలవాడు పసుపులేటి సుధాకర్. ఎవరికి జంకడో, ఎవరికి భయపడో. కొంతమంది అంటా ఉన్నారు తెలంగాణలో తొక్కేశారు అయిపోయింది, రాజస్థాన్లో తొక్కేశారు అయిపోయిందని. ఎక్కడ తొక్కలేదు. కావలి నియోజకవర్గానికి వస్తారు, నిలబడతారు, పోటీలో ఉంటారు. వీళ్ళందరి మీద అత్యధిక మెజార్టీతో గెలుస్తారు. రేపు కావల్లో పిఎస్ఆర్ జెండా రెపరెపలాడుద్ది.